determine the AP whose third term is 16 and seventh term exceeds the fifth term by 12. నానా ఇక్కడ వాడు మనకు క్వశ్చన్ ఏం అడిగాడంటే డిటర్మైన్ ద ఏపీ, మనకి ఏపీని డిటర్మైన్ చేయమంటున్నాడు. అయితే మనకి ఇచ్చిన హింట్ ఏంటంటే ఆ ఏపీలో థర్డ్ టర్మ్ అనేది 16 అంట, అదేవిధంగా సెవెంత్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్ కన్నా 12 ఎక్కువ అంట. ఈ రెండు హింట్స్ ఇచ్చి మనల్ని ఏపీని డిటర్మైన్ చేయమన్నాడు. ఓకేనా? సో వాడు ఇచ్చిన ముందు రాసేద్దాం నాన్న. సొల్యూషన్ అని పెట్టి గివెన్ వాడు ఇచ్చింది ఏంటి ఇచ్చాడు నాన్న, థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇదే కదా వాడు ఇచ్చింది, థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 16. థర్డ్ టర్మ్ అంటే ఏంటన్నా a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా? తర్వాత ఇంకొకటి ఏమి ఇచ్చాడు, సెవెంత్ టర్మ్ ఎక్సీడ్స్ ద ఫిఫ్త్ టర్మ్. సెవెంత్ టర్మ్ అంట ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ అంట. సెవెంత్ టర్మ్ అంట ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ అంట. అదే రాస్తున్నాను చూడండి. బై ద ప్రాబ్లం లెక్క నుంచి సెవెంత్ టర్మ్ అంటే ఏంటన్నా A7 కదా మైనస్ A5 ఈజ్ ఈక్వల్ టు 12. అంటే సెవెంత్ టర్మ్ అనేది ఫిఫ్త్ టర్మ్ కంటే 12 ఎక్కువ కాబట్టి సెవెంత్ టర్మ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ తీస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, 12 వస్తుంది. సో లెక్కలో వాడు ఇచ్చిన కండిషన్ని నేను ఇలా రాసా. సో A7 అంటే ఏంటన్నా A ప్లస్ 6d అంతేనా, మైనస్ A5 అంటే ఎంతనా A ప్లస్ 4d అంతేనా, ఈజ్ ఈక్వల్ టు 12. ఓకేనా? సో సెవెంత్ టర్మ్ అంటే A ప్లస్ n-1 ఇంటూ డీలో ఎన్కి బదులు 7 వేసామనుకో, 7 - 1 6d. A5 అంటే 5 - 1 4d. ఓకేనా? సో ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, 12 అన్నాడు. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 12 వేసా. ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేస్తే సో A ప్లస్ 6d మైనస్ A మైనస్ 4d ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది నాన్న. ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది. సో మైనస్తో గుణిస్తే ఈ రెండు మైనస్లు అయిపోయాయి. ఓకేనా? సో మైనస్ ఏకి క్యాన్సిల్ అయింది. 6d నుంచి 4d తీస్తే 2d నాన్న, 2d ఈజ్ ఈక్వల్ టు 12. సో ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది నాన్న. సో d ఈజ్ ఈక్వల్ టు 12/2. 2 1 జా 2 6 జా అంటే d వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 6 వచ్చింది. d వాల్యూ ఎంత వచ్చింది, 6 వచ్చింది మనకి. సో ఈ d వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సో అదే రాస్తున్నాను నాన్న. సబ్స్టిట్యూట్ d ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో d వాల్యూని సబ్స్టిట్యూట్ చేయగా, సో సబ్స్టిట్యూట్ చేయాలంటే ముందు ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటో చూడండి. A ప్లస్ 2d ఈజ్ ఈక్వల్స్ 16. ఎందుకు, ఇది థర్డ్ టర్మ్ కాబట్టి 2d వచ్చింది. ఓకేనా? సో అదే రాస్తున్నాను నాన్న. A ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 16. సో ఏ మనకు తెలియదు, ప్లస్ 2 d వాల్యూ ఎంత నాన్న, 6 ఈజ్ ఈక్వల్ 16. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. సో A ప్లస్ 2 6 ఎంత నాన్న 12 ఈజ్ ఈక్వల్ టు 16 ఈజ్ ఈక్వల్ టు 16. ఈ 12ని అటువైపు తీసుకొని వెళ్ళండి, -12 అవుతుంది. A ఈజ్ ఈక్వల్ టు 16 - 12. 16 - 12. సో A ఈజ్ ఈక్వల్ టు ఎంత నాన్న, 16లో 12 పోతే 4. సో A వాల్యూ 4 వచ్చింది, D వాల్యూ ఏమో మనకి 6 వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏపీని రాసేయచ్చా లేదా? సో అదే రాసేద్దాం. మనకి ఏపీని డిటర్మైన్ చేయమన్నాడు కాబట్టి therefore required AP is ఫస్ట్ టర్మ్ A ఎంత నాన్న 4, కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది 6 కదా. సో 4కి 6 కలపండి 10, తర్వాత 6 కలపండి 16, తర్వాత 6 కలపండి 22, ఇలా వెళ్తుంది. సో మనకు కావాల్సిన ఏపీ 4, 10, 16, 22 అండ్ సో ఆన్. ఓకేనా? సో ఇది మనకి 16th ప్రాబ్లం యొక్క ఆన్సర్ నాన్న. ఇంకొక 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి అయిపోతే మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా? సో 17th క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 నాన్న ఒకసారి చూడండి.
ఇదిగోండి, ఇది క్వశ్చన్ నెంబర్ 17. సో క్వశ్చన్ నెంబర్ 17లో ఏమడిగాడో చూడండి. ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ. ఒక ఏపీ ఇచ్చాడు, అందులో చివరి నుంచి 20th టర్మ్ అడిగాడు. మనం ఆల్రెడీ ఇదే క్వశ్చన్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ డిస్కస్ చేసాం. 11th టర్మ్ వెనక నుంచి 11th టర్మ్ అని ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. సేమ్ అదే క్వశ్చన్. ఎండ్ ఆఫ్ ద టర్మ్ అంటే ఏపీలో చివరి టర్మ్ నుంచి ఎన్నో టర్మ్ అడిగాడు, 20th టర్మ్ ఎంత అని అడిగాడు. సో ఏపీ కూడా మనకి ఇచ్చాడు. ఓకేనా? సో దీని సొల్యూషన్ చూసినట్లయితే సొల్యూషన్ అని రాయండి. గివెన్ ఏపీ ఏనా, గివెన్ ఏపీ అని చెప్పి ఇచ్చిన ఏపీని రాయండి నాన్న. 3, 8, 13 అండ్ సో ఆన్ 253 అండ్ సో ఆన్ 253. ఓకేనా? అది ఇచ్చిన ఏపీ రాసేసాం. ఇక్కడ ఏడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం నాన్న. హియర్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత నాన్న? 3. ఫస్ట్ టర్మే కదా ఏ అంటే మనకి ఇచ్చిన ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏదైతే ఉందో అది ఏ అవుతుంది. అది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. అంటే A2 ఎంత? 8 మైనస్ A1 ఎంత? 3. సో 8 మైనస్ 3 ఎంత? 5. సో ఇది డి అవుతుంది. సో ఏ రెండు నెంబర్స్ మధ్యనైనా డిఫరెన్స్ తీసుకోవచ్చు. 13 మైనస్ 8 5 వస్తుంది. ఓకేనా? సో ఏ వచ్చింది, అదేవిధంగా డి వచ్చింది. ఇప్పుడు చివరి టర్మ్ కూడా మనకి ఇచ్చాడు. ఎంత? 253 ఇచ్చాడు. అసలు ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలిస్తే వెనుక నుంచి 20th టర్మ్ మనం కట్టగలుగుతాం, ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఇందులో నాన్న ముఖ్యంగా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 253 అని వాడు ఇచ్చాడు నాన్న. సో ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 253 అని ఇచ్చాడు. సో ఏఎన్ ఫార్ములా మీ అందరికీ తెలుసు. సో నేను అదే రాస్తున్నాను. సో వాడు ఏమి ఇచ్చాడు? ఏఎన్ ఈజ్ ఈక్వల్ 253 ఇచ్చాడు. ఓకేనా? ఏఎన్ ఫార్ములా ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 253. ఇదే కదా నాన్న? ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 253. సో ఇది మనం జాగ్రత్తగా చూసినట్లయితే నేను మరలా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 253. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది నాన్న మనకి? చూడండి, ఏ వాల్యూ ఏమో 3, డి వాల్యూ ఏమో 5 వచ్చాయి. ఆ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఆ రెండు వాల్యూలు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఏమో 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఏమో 5 ఈజ్ ఈక్వల్ టు 253. ఓకేనా? సో ఇక్కడ 3 ఏమో ప్లస్ అవుతుంది, 5 ఏమో మల్టిప్లై అవుతుంది. కాబట్టి ప్లస్ 3ని అటువైపు తీసుకెళ్తున్నాను. ఓకేనా? సో ఇటువైపు ఎన్ మైనస్ 1 ఇంటూ 5 అలాగే ఉంది. 253, ఈ 3 అటువైపు వెళ్తే -3 నాన్న. సో ఎన్ మైనస్ 1 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 253లో 3 పోతే 250. 253లో 3 పోతే ఎంత నాన్న? 250. ఓకేనా? సో ఇక్కడ 5 అనేది n మైనస్ 1ని మల్టిప్లై అవుతుంది, కాబట్టి అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది నాన్న. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 250 బై ఈ 5 అటు వెళ్తే బై 5 అవుతుంది. ఓకేనా? సో చూడండి, 5 1 జా 5 50s జా. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 50 నాన్న. n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 550 250. ఓకేనా? ఇక్కడ -1ని కూడా అటువైపు పట్టుకెళ్ళండి. n ఈజ్ ఈక్వల్ టు 50 ప్లస్ 1 అవుతుంది. ఓకేనా? సో n ఈజ్ ఈక్వల్ 50 ప్లస్ 1 ఎంత? 51. అంటే అందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి నాన్న? 51 టర్మ్స్ ఉన్నాయి. సో దేర్ ఫోర్ దేర్ ఈజ్ 51 టర్మ్స్ ఇన్ గివెన్ ఏపీ. ఇచ్చినటువంటి ఏపీలో 51 టర్మ్స్ అనే ఉన్నాయి. కానీ మనకి ఇది ఫైండ్ అవుట్ చేయమనలా, వెనక నుంచి 20వ టర్మ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో 20th టర్మ్ ఆఫ్ ద లాస్ట్ అది రాస్తున్నాను. దేర్ ఫోర్ 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ వెనుక నుంచి 20వ టర్మ్ మనకు కావాలి. సో వెనుక నుంచి 20వ టర్మ్ కావాలంటే 1 ప్లస్ 51 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 51లో 20 పోతే 31 ఈజ్ ఈక్వల్ 32. ఓకేనా?
అంటే వెనక నుంచి 20th టర్మ్ అంటే ముందు నుంచి ఎన్నో టర్మ్ అవుతుంది, 32nd టర్మ్ అవుతుంది. ఎన్నో టర్మ్ అవుతుంది, 32nd టర్మ్ అవుతుంది. ఎందుకంటే 51 టర్మ్స్లో 20 టర్మ్స్ తీసేసాం అనుకోండి, 31 వస్తాయి. సో 20ది కూడా తీసేసాం కాబట్టి దాన్ని యాడ్ చేయాలి, అందుకే ఈ ముందులో 1 కలిపాను. ఓకేనా? సో దేర్ ఫోర్ 32nd టర్మ్. సో దేర్ ఫోర్ 32nd టర్మ్ కదా కట్టాలి. A32 ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో ఏ వాల్యూ మీ అందరికీ తెలుసు. ఏ వాల్యూ ఎంత? 3 ప్లస్ 30, n వాల్యూ 31 మైనస్ 1, డి వాల్యూ ఏమో 5. ఓకేనా? ఇదిగోండి, ఏ వాల్యూ ఏమో 3 వచ్చింది, డి వాల్యూ ఏమో 5 వచ్చింది. ఓకేనా నాన్న? సో మనం జాగ్రత్తగా చూసినట్లయితే చూడండి, 3 ప్లస్ 31లో 1 పోతే 30 నాన్న ఇంటూ 5. ఓకేనా? సో 3 ప్లస్ 35 ఇస్ 150. రెండు కలిపితే 150 ప్లస్ 3 153. 150 ప్లస్ 3 ఎంత నాన్న? 153. ఓకేనా? సో ఇది వెనుక నుంచి 20వ టర్మ్ యొక్క ఆన్సర్. కాబట్టి మనం ఏం రాస్తామంటే దేర్ ఫోర్ 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ఏపీ. ఫ్రమ్ ద లాస్ట్ ఆఫ్ ఏపీ. ఏపీ యొక్క చివరి నుంచి 20వ టర్మ్ ఎంత వచ్చింది? 153 వచ్చింది. ఓకేనా? 550 150, ఇది ప్లస్ 3 153. ఓకేనా? ఇది 17th ప్రాబ్లం. ఇంకొక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి అయిపోతే మనకి ఎక్సర్సైజ్ అయిపోయినట్టేనా.